మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారాల పర్వం అనేది కొనసాగుతుందనే చెప్పాలి. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ బరిలో నిలుస్తూ ప్రచారంలో అయితే వేగం పెంచుతున్నారు. అయితే చివరి రోజు కావడంతో ఈ రోజు ప్రచారానికి ఊపందుకుంది. మనం ప్రస్తుతం అయితే ఇస్నాపూర్ దగ్గర ఉన్నటువంటి చిట్కూల్లో 4వ వార్డు వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ శ్రీశైలం గారు బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఈ ప్రచారంలో ఇప్పుడే హరీష్ రావు గారు వచ్చి వెళ్ళడం జరిగింది. మరి ఆయన ఏమన్నారు, ఈ ఎన్నికల్లో విజయం వాళ్ళదేనా, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ప్రచార పర్వం అయితే నడుస్తుందని చెప్పాలి. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా వచ్చి వెళ్ళారు. సార్ ఏం చెప్పారు, దిశానిర్దేశం కావచ్చు, ఈ ఎన్నికల గురించి ఏం చెప్పారు? ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో భాగంగా చిట్కూల్ 4వ వార్డు అభ్యర్థిగా నేను అనే గొల్ల శ్రీశైలం యాదవ్ బరిలో ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ఉద్యమం నేత మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రచార భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బలపరచడానికి ఇక్కడికి రావడం జరిగింది. 5వ వార్డు డప్పు పుణ్యవతి, 6వ వార్డు బ్యాగర్ వెంకటేషు, 7వ వార్డు తలా రంజనేయులు, 8వ వార్డు సబితా చిన్నరాములు యాదవ్, 9వ వార్డు వసంత వీరస్వామి గారు ఈ బరిలో ఉన్నారు. ఈ అందరు అభ్యర్థులను కూడా ఈరోజు ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందరు అభ్యర్థులను గెలిపించండి, నేను నిలబడాలని చెప్పి ఈరోజు ప్రజలకు నమ్మకాన్ని నింపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలకు వివరించడం జరిగింది. మీరు అందరు విన్న సంగతి. ఈరోజు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మేమంతా ఇక్కడ చిరుకుల గ్రామం ఎంతో అభివృద్ధి భాగంలో తీసుకెళ్ళడం జరిగింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు చూసి ఎంతో చేసిన జరిగింది. ఇక్కడ బచ్చిగూడెం బ్రిడ్జి లేకుంటే బచ్చిగూడెం బ్రిడ్జి నుంచి మా చిట్కుల గ్రామం వాస్తు పెరిగి అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. మాకు ఎందుకంటే ఈస్ట్ కానీ నార్త్ కానీ తోవ లేకుండే ఇక్కడ రావాలి, మళ్ళీ వెనక్కి రిటర్న్ పోవాలి. ఇవన్నీ ప్రజల దృష్టికి పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గూడర్ మైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో ఇవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ ఇక్కడ గమనించుతున్నారు ప్రజలు. ఆ రోజు మిషన్ భగీరథ కింద కానీ 15 కిలోమీటర్ల పైప్ లైన్లు, 14-16 కాలనీలు కొత్త వెలుస్తున్నాయని 5 ట్యాంకులు మిషన్ భగీరథ వాటర్ ఇవ్వడం జరిగింది. మిషన్ కాకతీయ కింద పెద్ద చెరువు చేసి బతుకమ్మ ఘాట్ కట్టి కట్టమైసమ్మ దగ్గర మంచి సుందరీకరణ సీసీ రోడ్ వేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. గుళ్ళు కట్టినాం, బళ్ళు కట్టినాం, చర్చిలు కట్టినాం, ఈద్గలు కట్టినాం, చర్చిలు కట్టినాం. ఇవన్నీ కుల మతాలకు అతిథిగా మేము చేస్తున్నాం తప్ప ఒకటే కులాన్ని పెట్టుకొని పోవట్లే. అందరు అవసరం, అందరూ ప్రజానాయకుడు అన్నవాడు అందరిని కడుపులో పెట్టుకొని అందరికి సమన్వయం తీసుకుపోయిన వాడే ముందుకెళ్తారు తప్ప ఇటువంటి చేసుకుంటే ఎక్కడ పోడు. ఆయన 5 ఏళ్ళు సర్పంచ్ ఇస్తే నేను ఎమ్మెల్యే అనుకుని తిరిగిండు. దానికి తోడు మా మిత్రుడు ఉప సర్పంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉండి, నేను ఎంపీటీసీ మా మంజుల శ్రీశైలం కాదు మేముండి దీన్ని కాపాడడం జరిగింది. ఇవన్నీ రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి చిన్న పంచాయతీలున్నా ఏమున్నా అన్నీ సక్రమంగా చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్తున్నా, జీటీఎన్ కాలనీలో నేను ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళు రోజు కరెంట్ పోతుంది. రవికాంత్ ఇక్కడ సాక్ష్యం, రోజు కరెంట్, మీరు వాయిస్ తీసుకోండి, కరెంట్ పోతుందని నా దగ్గరికి వస్తే నేను ఏ గారికి ఫోన్ చేస్తూ ఉన్నా, ఎందుకు కరెంట్ పోతుంది అంటే 2 సార్లు వచ్చి అసలు ఏది మీ సమస్య, ఎందుకని వాళ్ళ బైక్ మీద వెళ్ళిన కాలనీకి మొత్తం బురుజా అసలు నడవనికి రాదు, చాలా దయనీయమైన పరిస్థితి. పీజేఆర్ గారు ఇప్పించినప్పుడు ఆ ప్లాట్లు, నేను ఉప సర్పంచ్గా ఉన్నా, మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు, పీజేఆర్ గారు యూనియన్ లీడర్ ఇక్కడ వాళ్ళతో మాట్లాడి ఇప్పడం జరిగింది. అప్పుడు దానికి వెళ్ళి చూస్తే కరెంట్ ఉంది. అప్పుడే అక్కడ తక్షణమే ఏ గారికి ఫోన్ చేస్తే తక్షణమే అక్కడికి వచ్చి ఇమ్మీడియట్లీ ఇన్స్ట్రుమెంట్ చేయండి. ఇమ్మీడియట్లీ అక్కడ మెటల్ రోడ్ వేయించినాం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టినాం, మౌలిక వసతులు చేసినాం, మంజీరా వాటర్ ఇచ్చినాం. గతంలో వాళ్ళు వెళ్తే చెప్తారు, అక్కడ మీకు నీళ్ళు ఎక్కాయనరట, ఎందుకు ఎక్కాయని ఆర్డబ్ల్యూసీ గారిని పిలిపించి ఇక్కడ జరిగింది. మాకు అధికారులతో ఏ విధంగా స్పందించాలి, ఏ శాఖతో ఏ పని అవుతుంది, అవగాహన వ్యక్తులు మేము. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని. ఇప్పుడు నీలమ్మ అనే వ్యక్తి ఇంటికి పోతే గేట్ కాడ తలుపులు బంద్ చేస్తాడు, మీ అంత సెక్యూరిటీ ఉంటే లేడని చెప్తారు, ప్రజలు చెప్తారు, మీరు అడిగితే. ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఈ ఊరు పాలన, ఊరు ప్రజలను గాలి కొలిగేసి ఎంతసేపు ఎమ్మెల్యే ఎంపీ అని తిరిగిండు. అల్ల వచ్చి ఇక్కడ ఎందుకు ఆయన రావాల్సిన అవసరమా? మళ్ళీ ఇక్కడ సంపాదించుకోవాలి, మళ్ళీ పోవాలి, ఎమ్మెల్యే గెలవాలి, ఊరు పైసలను సంపాదించుకోవాలి, పోవాలి. ఆలోచనతో వచ్చింది కాబట్టి ఈసారి ప్రజలు బుద్ధి తప్పకుండా చెప్తారు, ఆయనకు సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకి ఏం కావాలో చూసుకోవడం మానేసి కుట్రపూర్వ రాజకీయాలు చేస్తుంది అనేది ప్రజలు కూడా చెప్తున్న మాట. దీనికి ఒక బీఆర్ఎస్ అభ్యర్థిగా మీరేం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చే పాలన వదిలేసి ఎంతసేపు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఎలక్షన్ల ముందు ఒక నోటీస్ ఇవ్వాలి, ఏదో కాళేశ్వరం నోటీస్ ఇవ్వాలి, మళ్ళీ కాళేశ్వరం మీద నోటీస్ ఇచ్చి మళ్ళీ చేయాలని చెప్తారు కదమ్మా. ఇవన్నీ ఎందుకు? తులం బంగారం ఇస్తామని ఇచ్చిర్రా, స్కూటీ ఇస్తామని ఇచ్చిర్రా, ఒక మహిళకు 2500 ఇస్తామంటే ఆశపడి మహిళలు ఓట్లు వేసిర్రు, 4000 పింఛన్ అని ఇచ్చిర్రా. ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి.
ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేదు. 2.5 సంవత్సరాలు అయింది. ఇంకో సంవత్సరం ఎలక్షన్ స్టెంట్ వస్తుంది. వచ్చేది బీఆర్ఎస్ జెండా, కేసీఆర్ సార్ సీఎం పక్కా. ఇవన్నీ ప్రజలకు హరీష్ రావు గారు వచ్చి వెళ్ళినప్పుడే హరీష్ రావు గారు వచ్చి వెళ్ళినప్పుడే అటు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఒకేసారి రావడం, వాళ్ళు ఆగండి అని చెప్పడం, ఈ పరిస్థితి అయితే ఇప్పుడు చూసాం మేము. అంటే ఇది ఎందుకని ఇంతకు ముందే హరీష్ రావు గారు వచ్చి ఇట్లా దాటుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఎందుకని వాళ్ళు అంటే ఒక ఆటకాయితనంగా చేస్తున్నారు అనుకోవచ్చా, నిజంగానే గెలుస్తారనే భయం వాళ్ళు ఉందన్న? వాళ్ళు భయపడి ఇవన్నీ చేస్తున్నారు. అమ్మ మాకు భయం లేదు, నిర్భయంగా ఉన్నాం. వాళ్ళు చేసుకొని రేపు సభ మేము డిస్టర్బ్ చేయం. మాకు ఉండతనంగా ఉంటాం. మేము చిల్లర శాతాలు చేయం. ఇక్కడ చూడండి, మీరు ఇట్లా రథాలు పెట్టి డిస్టర్బ్ చేయడము ఇవన్నీ ఎందుకమ్మా? ఇటువంటి కాదు కదా. ఈరోజు 7 పాలకు దొరికిపోతాను జనాలను తీసుకుపోయిన వచ్చారు కదా మా దగ్గర జనాలు, చూసారు కదా ప్రత్యక్షంగా. ఇవన్నీ చూడండి, ప్రజలు బాగా గమనిస్తారు. మనం ఏం చేస్తున్నామని అన్ని చూస్తారు. వాళ్ళు ఏం చేయాలనో చేస్తారు. ఎవరిని ఎక్కియాలనో ఎవరు దించాలో ప్రజలకు ముఖ్యంగా తెలుసు. అది కంకణం కట్టుకుని కూసురు. ఈసారి ఖచ్చితంగా చేస్తారు. ఇవన్నీ ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండతనంగా ఉండాలి, కానీ ఇటువంటి రాజకీయాలు చేయొద్దు. మీటింగ్ పెట్టుకుంటారు, ఎవరు ఇష్టమని అందరు పోతారండి. రండి వేళపాలు దొరికిపోతున్నాను, బస్సులు ఎక్కించుకొని పోతే బలవంతా తీసుకుపోతే ఓటేస్తారా? వాళ్ళ మనసులో ఉంటుంది, బలవంతా తీసుకొని మొమ్మాటలకు పోతారు. వాళ్ళు చేసే పని చేస్తారు, మాకు చెప్తారు గిట. అవన్నీ మీరు గమనించండి, మీరు ఎంక్వైరీ చేయండి. కానీ ఇటువంటి రాజకీయం వాళ్ళు చేయకూడదు. ఒక ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక ఉండతనంగా ఉండాలి, కానీ ఇటువంటి రాజకీయాలు చేయొద్దు. రథాలు పెట్టి హరీష్ రావు గారు రాగానే చేసి ఇవన్నీ చేయకూడదండి. ఇవన్నీ చాలా తప్పు. ఇవన్నీ ఉండతనంగా ఉండాలని చెప్తున్నాం. మేము ఉన్నాం. రాజకీయాలు ఈరోజు ఉన్నాయి. ప్రజలు ఎవరు దీవిస్తే వాళ్ళు ఆశీర్వాదం ఇస్తాం. ఆశీర్వాదం తీసుకోవాలి, పని చేయాలి, ప్రజలు తీర్పును గౌరవించాలి. అంతే తప్ప ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవి ఇలాంటి పరిణామాలు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ రాబోయే 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 6 ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఖచ్చితంగా దీనికి సందేహం లేదు. కానీ ప్రజలందరూ కారు గుర్తు ఓటేసి గెలిపించగలరని నమస్కారం చేస్తాను. సో చూసుకున్నట్లయితే చుట్కోల్లో 4వ వార్డు అభ్యర్థిగా శ్రీశైలం గారు పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అటు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మేము గెలుస్తామని ఇక్కడ చేస్తున్న ఏవైతే ప్రచారాలు ఉన్నాయో అవి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళని ఉసుగొల్పేలాగా, వాళ్ళకి కించపరిచేలాగా, ఇక్కడికి రెచ్చగొట్టే విధంగా వాళ్ళ చర్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఎటువంటి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గద్దెనెక్కిస్తారు అని శ్రీశైలం గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాణి, మెగా 9 టీవీ, చుట్కోల్ నుంచి.